ఎకరం లోపు సాగు చేస్తున్న రైతులకు ఇవాళ రైతు భరోసా జమ చేయబోతోంది. 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయబోతోంది. తెలంగాణ సర్కార్ జనవరి 26న రైతు భరోసా స్కీమ్ను ప్రారంభించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు నిధులు జమ చేసింది సర్కార్. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా జమ చేసింది. భూమి లేని నిరుపేదలకు 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు కొనసాగబోతోంది రైతు భరోసా నిధుల పంపిణీ. మరి ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించి, ఎందుకంటే జనవరి 26న ఎప్పుడైతే ఈ పథకానికి సంబంధించి షురూ చేస్తుందో రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎకరం లోపు సాగు చేస్తున్న రైతులకు ఇవాళ రైతు భరోసా జమ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. జనవరి 26న రైతు భరోసా స్కీమ్ను ప్రారంభించి ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు నిధులు జమ చేసింది సర్కార్. అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా జమ చేయబోతోంది. భూమి లేని నిరుపేదలకు 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి 31 వరకు కూడా ఈ రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అప్డేట్ ఇస్తోంది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, మరి ముఖ్యంగా ఎంత మేరకు పంపిణీ చేయబోతోంది, మార్చి 31 వరకు కూడా ఈ రైతు భరోసా నిధుల పంపిణీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. తొలి విడతలో ఎంత జరిగే అవకాశం ఉంది, ఆ తర్వాత ఎంత జరగచ్చు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎంత మేరకు పంపిణీ చేసే అవకాశం కనిపిస్తుంది? అట్ ద సేమ్ టైం అందరికీ, అంటే అర్హులకు అందరికీ పంపిణీ నేపథ్యంలో ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం భావించడం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే మొదటి ఏదైతే ప్రభుత్వం జనవరి 26 తారీఖు తీసుకోవడం జరిగిందో స్కీమ్, ఆ రోజు హాలిడే కావడం బ్యాంకులకి, సో ఆ రోజు 12 గంటల తర్వాత డబ్బులు పడతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజు సెలవు దినం కావడంతో పడలేదు. నెక్స్ట్ డే రోజు మాత్రం మొత్తం సెలెక్ట్ చేసినటువంటి జిల్లాల వారీగా 563 గ్రామాలు, ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు పడ్డాయి. 4,41,900 మందికి రైతుల ఖాతాలో డబ్బులు వేశారు అప్పుడు డైరెక్ట్ గా బెనిఫిషియరీకి సంబంధించి. తర్వాత మిగతా వారికి వెళ్ళలేదు. మొదటి విడతగా 6,000 వేశారు. మిగతా వారు మా అకౌంట్ లో డబ్బులు పడకపోవడం ఆందోళన చెందారు. వాళ్ళంతా కూడా మా అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు పడతాయి అనేటువంటిది ఆరా తీసే పనిలో పడ్డారు. కనపడినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలను, నాయకులను కలిసి అడిగే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన క్లారిటీ లేకపోవడం, మార్చి 31 అనేటువంటి కట్ ఆఫ్ డేట్ చెప్పడంతో కాస్త ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఈ రోజు ప్రభుత్వం మళ్ళీ శుభవార్త చెప్పింది. ఈ అంశానికి సంబంధించి తదుపరి పడాల్సినటువంటి వారందరి బెనిఫిషియరీ అకౌంట్ లో ఈ రోజు డబ్బులు పడనున్నాయి. మొదటి విడతకి